ఇన్ఛార్జీలను మారుస్తూ ఎన్నికల సమరశంఖం మోగించి ఎన్నికలకు సిద్ధమంటూ జగన్ సవాల్ విసురుతున్న వేళ సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన ఫోకస్ పెట్టాయి. చంద్రబాబుతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు వీరి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభపై ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు బీజేపీ వైఖరి మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక అటు టికెట్ల పంపకాల విషయంలోనే ప్రధానంగా చర్చ జరిగింది. జనసేనకు ఇచ్చే సీట్లపైన చంద్రబాబు దాదాపు క్లారిటీ ఇచ్చారు. పవన్ మాత్రం తమకు మరిన్ని సీట్లతో పాటుగా స్థానాలపైన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సర్దుబాటులో భాగంగా జనసేనకు 22 నుంచి 25 సీట్ల వరకు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి పవన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక సీటు కేటాయించాలని కోరుతున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. 45 సీట్లకు తమ అభ్యర్థులతో సహా పవన్ జాబితా సిద్ధం చేస్తున్నట్లు టాక్. గోదావరి జిల్లాలో 8, విశాఖలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 1, ప్రకాశంలో 2, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఒక్కో సీటు చొప్పున చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ లెక్కలు వేరుగా ఉన్నాయి. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో సీట్లు పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు జాబితా తీసుకెళ్లి చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. మరి దీనిపై చంద్రబాబు నిర్ణయం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీకెండ్ లోపు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయాలని జనసేన, టీడీపీ ఫిక్స్ అయ్యాయి. దీంతో ఇద్దరి భేటీ మీద రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది. మరి పవన్ డిమాండ్లకు చంద్రబాబు అంగీకరిస్తారా? చంద్రబాబు బుజ్జగింపులకు పవన్ కూలయ్యారా అన్నది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఇద్దరి సంగతి ఎలా ఉన్నా బీజేపీ తీరు మరో క్వశ్చన్ మార్క్ గా మారింది. కలిసి వస్తుందా లేదంటే ఎవరి దారి వారు చూసుకోవాలా అన్న దానిపై మరో 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.